ఇప్పుడైతే మనకు కావాల్సిన పదాలు ఎగ్స్ 4 eggs, ginger garlic paste, onion, lemon, coriander, pudina, curry leaves, green chilies, turmeric powder, salt, chili powder, coriander powder and rice. ఫస్ట్ కొంచెం ఆయిల్ పోసుకోవాలి గిన్నెలో, హై ఫ్లేమ్లోనే ఉండాలి. ఆయిల్ హీట్ అయినాక మనం ఎగ్స్ పలగొట్టుకోవాలి. ఫస్ట్ ఎగ్, సెకండ్ ఎగ్, ఏమైతే 4 eggs తీసుకున్నాం. థర్డ్ ఎగ్స్ మనం ఫ్రై చేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్లో కొంచెం పసుపు వేసుకోవాలి, టర్మరిక్ పౌడర్, కొంచెం సాల్ట్, ఫ్రై చేసుకోవాలి. మనం ఎగ్స్ అయితే ఇట్లా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ ఆయిల్ వేడైనాక ఫస్ట్ మిర్చిలు వేసుకోవాలి, మొత్తం వేసుకోవాలి. 1 by 1 అన్నీ వేసుకోవాలి. తర్వాత కర్రీ లీవ్స్, తర్వాత ఆనియన్స్, మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయినాక పుదీనా వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవడం కోసం కొంచెం సాల్ట్ వేసుకుందాం, బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ అయినాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ కారం అంటే చిల్లీ పౌడర్, 1 స్పూన్ కొరియాండర్ పౌడర్, ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత ఎగ్ వేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అప్పుడు వేసుకున్నాం కదా, అందుకే కొంచెం మళ్ళీ కలుపుకోవాలి. వేసుకున్నాక అండ్ ఎగ్, మళ్ళీ ఎగ్ వేసుకోవాలి. మొత్తం వేసేసుకోవాలి ఎగ్. మీరు కావాలంటే ఎగ్ ఎక్కువ వేసుకోవచ్చు, ఇంకొంచెం ఎక్కువ. ఎగ్ వేసుకున్నాక ఉప్పు వేసుకున్నాక చాలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం నిమ్మకాయ లెమన్ పిండుకోవాలి. 3 లెమన్స్ పిండుకోవాలి, కట్ చేసుకోండి. ఒక లెమన్ అయిపోయింది, ఇట్లా పిండుకోవాలి. లాస్ట్కి కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. అంతే, లో ఫ్లేమ్లోనే వేయాలి. కలిపేసుకున్నాం. ఫ్లేమ్ ఆపేసుకోవాలి.
ఆఫ్ చేసుకోవాలి అయిపోయింది మమ్మీ కొంచెం. మన ఎగ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. సూపర్. చాలా బాగుంది. ఏమంటే ఎగ్స్ ఎగ్ సూపర్. అబ్బబ్బబ్బా. అబ్బబ్బబ్బబ్బా. ఆనియన్స్ తింటే ఇంకా మంచిగా. సూపర్. మీరు ట్రై చేయాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. బాయ్.